అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో ఉన్నాము. ఇక్కడైతే కొంత కేంద్ర విజిలెన్స్ అధికారులు అయితే కొన్ని మిషన్లు అయితే సీజ్ చేయడం జరిగింది. నేతన్నకు సంబంధించి మాకైతే చేద్దామంటే పని లేదు, తిందామంటే తిండి లేని పరిస్థితి అయితే నెలకొంది. గతంతో చూసినట్లయితే కొన్ని బతుకమ్మ చీరల ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే ఆ ఆర్డర్కి సంబంధించి అయితే ఎటువంటి మాకైతే సమాచారం అయితే లేదు. మేము పని చేద్దామంటే అసలు మాకు మిషన్లకు సంబంధించి కొన్ని నిషేధిత రంగులు వాడుతున్నారనేది మా మిషన్లు అయితే సీజ్ చేయడం జరిగింది. మరమగ్గాలకు సంబంధించి కావచ్చు, వీరికి సంబంధించి అయితే మిషన్లు అయితే సీజ్ చేయడం జరిగింది. మాకైతే ఎటువంటి ఉపాధి లేదు, మేము మళ్ళీ ఇతర దేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చిందని చెప్పి కొంతమంది నేతన్నలు అయితే బాధపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం అయితే ప్రస్తుతం ఘర్షకుర్తిలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది నేతన్నలు ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడుతుంది. సార్ చెప్పండి, ఏమైంది అసలు, మీ సమస్య ఏంటి అసలు? రేవంత్ అన్న మాకు దండం పెడతాం సార్, మాకు కలర్ నడపకని సిల్ చేసిర్రు. మాకు మా ఇంతకుముందు ప్రభుత్వంలో బతుకమ్మ ఆర్డర్ ఇచ్చిర్రు. ఇప్పుడు పని లేక ఏదో నేను భీవండి పోయి వచ్చిన గవర్నమెంట్ బతుకమ్మ ఇచ్చిందని మేము సాంజలు వేసుకున్నాం. అప్పు తెచ్చి లోను తెచ్చి వేసుకున్నాం బ్యాంకులో. అయితే ఇప్పుడు ఆర్డర్ అయిపోయింది. 6 నెలల నుంచి ఎలాంటి ఉపాధి లేదని మేము ఏదో ఒక కాటన్ చీరలు తెచ్చుకొని కట్టుకున్నాం. కాటన్ చీరలు తెచ్చుకొని కట్టుకుంటే ఇలా రంగులు వాళ్ళ ఆఫీసర్లు వచ్చి చిల్ చేసిర్రు. ఇలా మేము బ్యాంకులో అప్పు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. మేము పొలగండ్లను చదివిపోయాలంటే మాకు పైసలు లేవు, తిందామంటే తిండికి లేకుండా మరి గోస అవుతుంది. సార్ ఇప్పుడు మీరు తక్షణమే మాకు చిల్లు తీపిచ్చి మాకు బతుకమ్మ ఆర్డర్ ఇస్తే మేము కాటన్ నడపము, ఇలాంటి కలర్ నడపము. మీరు ఇచ్చిన ఆర్డర్ పట్టుకొని మేము ఏదంటే ఆ పని చేయగలుగుతాము. ఈ పని అనేది మీరు ఇస్తే ఈ నడుపు అంటే గవ్వే నడుపుతాం సార్. మాకు ఎలాంటి జల్లి తక్షణమే చిల్లు తీపిచ్చి మాకు పని ఉపాధి ఇస్తే మీరు మీకు దండం పెడతాం సారు, మాకు పని కలిగిపించండి సార్. ఓకే, అంటే ప్రస్తుతం ఇక్కడ ఘర్షకుర్తిలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి? నేతన్నకు సంబంధించి అయితే ఎన్ని మిషన్లు ఉన్నాయి? ప్రస్తుతం అయితే మరో భీవండిగా, రెండో భీవండిగా పిలువబడేటువంటి ఘర్షకుర్తి గ్రామంలో అయితే పూర్తిగా అయితే దీని మీద ఆధారపడి అయితే జీవిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ఒక 2000 కుటుంబాలు ఉంటాయి. ఒక 5000 మంది ప్రజలు ఉంటారు, ఆ పిల్లలు అందరూ కలిసి. ఒక 2000 కుటుంబాల పనిచేసే గ్రామం. కానీ ఈ సిల్ చేయడం, ఈ సాంజలు సిల్ చేసేయడం వల్ల ఒక్కసారి ఇప్పుడు బంద్ ఉన్నాయి. బంద్ ఉన్నట్లా మాకు బతుకు తెరువు ఉరేసుకొని చచ్చుడే కానీ మాకు ఇంకో పని లేదు. సత్యని మాకు బతుకమ్మ ఇస్తే ఈ తెల్ల బట్టన ఏది అనేది మాకు అవసరం లేదు. అన్నీ ఏదైనా నడుపుతాం. మాకు బతుకు తెరువు చూపించాలి సార్. మీరు ఎట్లన్నా చేసి మాకు ఆర్డర్ ఇప్పించండి. మాకు ఈ కలరు వాళ్ళు వచ్చి సిల్ చేసుడు మాకు ఈ కష్టం. మాకు జైలు ఎత్తా అన్నారు, పోలీసులు వచ్చిర్రు. పోలీసులు వచ్చి మాకు సిల్ చేసిర్రు వాళ్ళు. అంటే మీకు తెలియదా మరి ఇటువంటి నిషేధిత రంగులు వాడొద్దని మీకు తెలుసా తెలియదు అసలు? మాకు సార్ తెలియదు. మాకు ఏదో మాకు బతుకు తెరువు, బతుకమ్మ చెప్పే వరకు మాకు ఏం పని చేసుడు, ఏదో బతకాలి, మనం పని చేయాలని చేసిన. ఓకే, ప్రస్తుతం అయితే మాకైతే దీనికి సంబంధించి అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు. మాకైతే అసలు దీనికి ఇటువంటి రంగులు వాడితే మాకు ఇబ్బంది కలుగుతుందన్న మాకైతే తెలియదు. బట్ ఏదైనప్పటికైతే మాకైతే ఇటువంటి వాటి మీద కౌన్సిలింగ్ ఇస్తే బాగుండు. అంతేకాకుండా డైరెక్ట్ వచ్చి అయితే సీజ్ చేయడం జరిగింది. పోలీసులు అయితే రావడం జరిగింది. కేసులు అయితే నమోదు చేస్తామని చెప్పేసి అయితే మాకైతే చెప్పడం జరిగిందని చెప్తున్నారు. కొన్ని మిషన్లు సైతం ఇక్కడైతే సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాకైతే చేతి నిండా పని అయితే లేదు. ప్రస్తుతం అయితే మేమైతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. తిందామంటే తిండి లేదు, చేద్దామంటే పని లేని పరిస్థితి నెలకొంది ఘర్షకుర్తి గ్రామంలో అయితే. ఇక్కడైతే ఈ గ్రామానికి సంబంధించి అయితే పూర్తిగా చేనేత పైన ఆధారపడైతే మా కుటుంబాలు అయితే జీవిస్తున్నాయి. పిల్ల పాపలను పోషించుకోవడానికైతే మాకైతే ఇది తప్ప వేరే పని అయితే లేదు. ఖచ్చితంగా మాకైతే ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పిస్తే మేమైతే వేరే దారులు అయితే వెళ్ళము అని చెప్పి అయితే వీరైతే వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. నిన్నైతే చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అయితే కేంద్ర బలగాలు అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ వీటిని అయితే సీజ్ చేయడం జరిగింది. వీరైతే దీనికి సంబంధించి మాకైతే ఇది తీసేయాలి అనేది వీరైతే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి మా అయితే వేడుకుంటున్నారు, మా మీద ఎటువంటి కేసులు లేకుండా అయితే మాకైతే ఉపాధి కల్పించండి. మీరు ఏ పని చెప్తే ఆ పని చేయడానికైతే మేము సిద్ధంగా ఉన్నాము, అంతే తప్ప మాకైతే నిషేధిత రంగులు వాడొద్దు అనేది మాకు తెలియదు అనేది వారైతే వాపుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు మరికొంతమంది కార్మికులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. బాబు చెప్పండి, ఏం జరిగింది? మొన్న వచ్చారు, సిలు వేసిపోయారు సార్. సిలు వేసిపోయి ఏం చేశారు, బతిలైనా కూడా తీయలేదు. మాకు ఎలాంటి పని లేదు. ఏదన్నా అంటే ఉరిపెట్టుకున్న సమయమేమో కానీ మాకు ఎలాంటిది లేదు. మీరు మీ గవర్నమెంట్ అది ఏమన్నా ఆదుకుంటేనే మాకు బతుకుదేరు ఉన్నది. లేకపోతే ఏ దేశం పోయినా మాకు ఇక్కడేం పని కరెక్ట్ లేదు. మీరు మంచిగా మమ్మల్ని చూసి బతుకమ్మ లెక్క మునుపటి లెక్క మీరు ఏదైనా సహకరించి 11 నెలల మందం, ఏడాదికో 11 నెలల మందం అని సహకరిస్తే మేము ఎట్టి పరిస్థితులు ఏది కట్టదలుచుకోలేదు. మాకు వద్దు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ సెల్లు తీపిచ్చి మీరు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకుంటే మేము బాగుపడతాం. లేకపోతే
మేము తినేది కూడా కంట్రోల్ బియ్యమే సార్. మేము ఇంత చదువు పెట్టుకుని బతున్నాం, అంతేగాని మేలు లాంటిది లేదు అంతే. ఓకే, అంటే మీరు ఎంతవరకు సంపాదిస్తారండి? నెలకు ఎంతవరకు వస్తుంది ఆదాయం? అంటే గతంతో చూసినట్లయితే అప్పుడు ఎట్లా ఉండేది? అంటే బతుకమ్మ చీరలతో పాటు ఇంకేమైనా ఆర్డర్స్ వచ్చాయా మీకు? ఏం తెల్ల బట్ట వచ్చింది సార్, తెల్ల బట్ట వచ్చింది. తెల్ల బట్ట పోయిన దాకా బతుకమ్మ వచ్చింది, అవే కట్టుకుని నడిపిన ఇవాళ దాకా ఒక 4 ఏళ్ళ పొద్దు. 4 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఏది లేదు ఇప్పటి వరకు అయితే. లేక ఒక బస్సు తెచ్చి కట్టుకున్న దాన్ని సిల్ చేసారు సార్. మరి అది మీ దయసోటి ఎట్లా చేస్తారో చేయాలి. అంటే ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి అసలు ఇప్పుడు? మాకు బతుకమ్మ రాలే తప్పకుండా. 11 నెలలు మీరు అన్నారు, ప్రకటించి మాకు ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి. ఇద్దరే మా బాధ్యత, లేకపోతే మేము ఉర్రు పెట్టుకునే కాలం వస్తుంది. ఎట్లా ఇప్పుడు మీకు ఇంకా ఇది కాకుండా ఇంకా వేరే పని ఏమైనా కల్పిస్తున్నారా ప్రభుత్వాలు కానీ? ఏదైనా ఇంకా ఇది కాక వేరే పనులు ఏమైనా కల్పిస్తున్నారా? ఏది కలిపేయాలి ఇప్పుడు సార్? అంటే ఏది కల్పిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారండి? ఇదే సీరియల్ ఏమన్నా కల్పించి మమ్మల్ని ఆదుకుంటేనే బాగుంటుంది. రేవంత్ రెడ్డి సారు ఎట్లా చేసి మీరు అది చేయాలి మమ్మల్ని. ఓకే బాబు, చెప్పండి అసలు ఏంటి సమస్య? అంటే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే కొంత కార్మిక నాయకులు సైతం ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. చెప్పండి సార్, అసలు ఏంటి సమస్య? దీనికి సంబంధించి అంటే మీకు ఎలాంటి పని కల్పిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలం గర్షగుర్తిలో నా పేరు గడ్డం నారాయణ, కార్మిక అధ్యక్షుని నేను. చేనేత బతుకులు దినదినంగా గడ్డంగా మారింది. చేనేత బతుకులు బాగా ఘోరంగా ఉన్నది. ఇదివరకు బతుకమ్మ చీరల ఆర్డర్తోని మేము ఒక అప్పు చేసుకొని గ్రూపులల్లో కానీ లేకుంటే బ్యాంకుల లోన్ గురించి తిరిగి అప్పు చేసుకొని నెల కట్టడానికి ఇబ్బంది ఉంది. ఇదివరకు గత ప్రభుత్వం మాకు బతుకమ్మ చీరలు కల్పించి బతుకు తెరువు చూపెట్టిన. ఇప్పుడు మేము అప్పు చేసుకొని దీనంగా ఉన్నాము. ఈరోజు మొన్న వచ్చి గవర్నమెంట్ వాళ్ళు టిక్షో వాళ్ళు కలర్ నడవద్దని మేము చేట్లకు వేడుకుంటే బతుకమ్మ చీర మా బతుకు ఎట్లా మరి అప్పు చేసుకున్నాం. మేము 6 జోడీలు 3 జోడీలు వేసుకున్నాం అప్పు చేసి. ఇప్పుడు పని కలిపి మాకు అంటే చేట్లు బలివీటికి ఎక్కడన్నా అప్పు చేసి ఏమన్నా నువ్వులు తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితిని సుధా గవర్నమెంట్ వాళ్ళు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇస్తే వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు. దాని రకంగా సుధా అప్పు తీసుకొచ్చి మాకు ఒక జోడి నడవడానికి పని కల్పించారు వాళ్ళు. ఈ రోజుల ఇప్పుడు గర్షగుర్తిలో కొంతమంది బతుకమ్మ చీరలు బంద్ అయినాక కాటన్ చీరలు నడిపిస్తారు. విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఆ సీల్ చేయడం జరిగింది. ఈరోజు అన్నీ ఇప్పుడు దాదాపు 3-4 రోజులు అంది అన్నీ సాంజాలు బంద్ ఉన్నాయి. దినంగా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఆ సీల్ చేస్తేనే బతుకు తెరువు. మాకు ఈ కార్మికులు చాలా మంది దాని మీద సీల్ చేసారు కాబట్టి భయపడి ఆందోళన ఉన్నారు. ఆత్మహత్య శరణి పరిస్థితులు ఉన్నారు. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి మీరు ప్రధాన డిమాండ్స్ ఏంటండి? ఇప్పుడు తక్షణం రేవంత్ రెడ్డి కానీ మంత్రి కానీ ఎవరన్నా మమ్మల్ని ఆదుకుంటేనే సీల్ తీసిపించి గర్షగుర్తులో కేసు లేకుండా చేస్తేనే మాకు భయం వదిలిపోతుంది. దాన్ని ఎట్లన్నా చేసి దయచేసి ఆ సీల్ తీసి మా మీద కేసులు లేకుండా చేయగలరని ప్రార్థించుకుంటున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి నేతలకు సంబంధించి అయితే? అంటే ఇంకా ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇదివరకు గతంలో బతుకమ్మ చీరలు మాకు 6 నెలలు 5 నెలలు ఇచ్చిండ్రు. ఆ టెండర్ ప్రకారంగా మేము ఇచ్చిన ఆర్డరు. దానివల్ల కొంతమంది చాలా మంది 80% మంది చేనేత కార్మికులు దాని మీద బతికిండ్రు. ఓకే, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వం మాకు ఆర్డర్ ఇవ్వలేదు. ఇప్పుడు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వలేదు. ఈ బతుకమ్మ చీరల ద్వారా మాకు పని కల్పిస్తేనే మేము కడుపురి ఉన్నదిని భీమేండి బొంబాయి సోలాపురం నుండి బతుకు తెరువు కోసం అక్కడ ఇడిచిపెట్టి ఇక్కడ ఉంటున్నాం, కుటుంబాలతో పోషించుకుంటున్నాం. ఆ పని ఇస్తేనే మళ్ళీ మేము బాగుపడతామని మా ఉద్దేశం సార్. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం. మాకు సంబంధించి అయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే పని కల్పించాలని అయితే వీరైతే వేడుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికైతే ఇక్కడ వేసిన సీజ్ అయితే తీయాలి. దానికి సంబంధించి అయితే మాకైతే భయాందోళన అయితే కలుగుతున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికైతే మాకైతే చేద్దామంటే పని లేదు, తిందామంటే తిండి లేని పరిస్థితి నెలకొంది గర్షగుర్తి గ్రామంలో అయితే అని వీరైతే వేడుకుంటున్నారు. ఏమైనప్పటికైతే మంత్రులు కావచ్చు, అంతేకాకుండా రేవంత్ రెడ్డికి అయితే వీరు ప్రత్యక్షంగా అయితే వీరు వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ మాకైతే ఖచ్చితంగా ఉపాధి కల్పించాలి, లేని పక్షంలో ఆత్మహత్య శరణ్యం అని అయితే వీరైతే వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది మహిళా కార్మికులు సైతం ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఏంటి మీ ప్రధాన సమస్య ఏంటి? గతంతో చూస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? రేవంత్ అన్నయ్య మీకు దండాలు. మీరు వచ్చిన సంది గిట్లా చేయబడి మాకు సాంచెలు బతుకమ్మలు వచ్చినప్పుడు మంచిగా బతికినాం. మా పిల్లలు మేము మంచిగా పోషించుకున్నాం. మా భర్తలు దేశాలు పోయేటోళ్ళు, రాజ్యాలు పోయేటోళ్ళు అన్నీ బంద్ చేసి ఈ దేశంలో సెటిల్ అయినాం. మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి అప్పు తెచ్చుకొని జోడీలు వేసుకొని మేము ఇప్పుడు అప్పులు ఎట్లా కట్టుకున్నాడు, లోన్లు తెచ్చుకున్నాము, జోడీలు వేసుకున్నాము. ఇప్పుడు ఏ బతుకమ్మలు లేవు, ఏం లేవు. మాకు ఎలాంటి బాధ లేదని మేము నడుపుకున్నాం. కేసీఆర్ వేయించింది, ఇప్పుడు బతుకమ్మలు బంద్ అయినాయి. బంద్ అయిన సంది ఇప్పుడు ఇవి వచ్చినాయి. ఏదో మాకు ఏం పని లేదు, ఏం లేదని సారు మేము ఇప్పుడు కాటన్ భీములు కట్టుకున్నాం.
ఇప్పుడు అక్కంచెలు పైనుంచి అలా వచ్చి సాన్సలు సీల్ చేసిపోయారు. మరి ఈ సీలు తీసే బాధ్యత మీదే. మా గురించి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మీరు దయచేసి ఆలోచించి మాకు ఇది చేయాలి. మాకు సాన్సలు ఇది చేసి మాకు పిల్లలు ఇప్పుడు బడికి తోలిద్దామంటే ఫీజులు కట్టడానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు వెనకట్లేక కైకిలు లేవు, గమ్మలు లేవు. వెనకట పత్తులేర వేయినాం, అవిని వేయినాం. ఇప్పుడు ఈ పని చేస్తేనే మాకు ఆడోళ్ళకు మొగోళ్ళకు పని ఉండదు. సారు మొగోళ్ళు సాంజలు నడిపితే మేము ఇంత లడీలు చుట్టుకొని బతుకుతున్నాం. కోమల పని చేసుకొని మాకు ఏం పనులు లేవు. ఇప్పుడు మీరమ్మ దయచేసి అన్నయ్య ఎలాంటి ప్రాబ్లం లేకుండా మాకు ఏదన్నా ఒకటి చేయాలి మీరు. ఓకే అమ్మ, అంటే గతంలో చూసినట్లయితే ఇప్పుడైతే ఎట్లా ఉంది ఇంకా పరిస్థితి ప్రస్తుతం? అంతేకాకుండా అంటే ఇప్పుడు దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కానీ ఎవరైనా వచ్చిరా, ఎవరితోనైనా మీరు మాట్లాడిరా, మాకు ఉపాధి కల్పించాలని ఎవరితోనైనా మాట్లాడిరా మీరు? ఎవరితో మాట్లాడలేము సారు. మీరు వస్తారంటారు, ఎవ్వరు రాలేరు. అత్తాం మేము మీకు అది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటారు. ఓట్లు అయ్యారంటే ఓట్లు ఎత్తువి చేత్తువి గెలిపిత్తువి. ఇప్పుడు ఎలాంటిది ఏం చేయలేరు, మాకు ఏం సహాయకారం చేయలేరు. మా ఊరు ఇంకా మండలం చేస్తా అన్నారు, ఏది వేయలేరు, ఏం లేదు. మాకు పనులు లేకుండా చేసిరు సారు. మాకు ఏదన్నా ఒక మాలు మంచిగా మా ఊరికి ఏదన్నా ఒక మాలు వచ్చి మంచిగా చేసే ప్రయత్నం చేయరు. ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాము, వీరైతే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకైతే మండలం చేస్తామన్నారు, అనేక హామీలు అయితే గుప్పించారు. ఎలక్షన్స్ ముందైతే మేమైతే ఓట్లు అయితే వేసాము, గెలిపించుకున్నాము. గతంతో చూసినట్లయితే మాకైతే ఇప్పుడైతే అనేక రకాల ఇబ్బందులు అయితే కలిగిస్తున్నారు. మాకైతే మిషన్లు అయితే సీజ్ చేసిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా మేమైతే ఇదే వృత్తిపై అయితే ఆధారపడి అయితే జీవిస్తున్నాము. లేని పక్షంలో అయితే మాకైతే ఊరే శరణ్యం అనేది వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికైతే మాకైతే ఖచ్చితంగా చేద్దామంటే పని కల్పించాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మాకైతే ఉపాధి కల్పించాల్సిన పూర్తి బాధ్యత అయితే వారిపైన ఉందని ఇటు మహిళా కార్మికులతో పాటు ప్రతి ఒక్కరైతే వేడుకుంటున్న పరిస్థితి ఉంది. మాకు సంబంధించి ఇక్కడ జోడ్లు అయితే మిషన్ సీజ్ అయితే చేయడం జరిగింది. వీటిని అయితే తొలగించాలి, కేసులో అయితే నమోదు కాకుండా మమ్మల్ని అయితే ఆదుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పి వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఘర్షకుర్తి గ్రామంలో ఉన్నాము. పూర్తిగా అయితే ఇక్కడికైతే ఎటువంటి రాజకీయ నాయకులు కావచ్చు ఎవరైతే మమ్మల్ని అయితే ఇక్కడికైతే రాలేదని అయితే వీరైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.